హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని బిట్స్ను డిస్కస్ చేద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన అప్టెక్ జాబ్స్ నుంచి ఒక మంచి శుభవార్త. అదేంటయా అంటే క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళందరికీ ఇక నుంచి మనం ఫ్రీ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ మెంటర్షిప్లో మనం ఏం చేస్తామంటే ఈ స్టూడెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఎయిదర్ అది సబ్జెక్ట్ పరంగా కానీ ఆర్ ప్లానింగ్ పరంగా కానీ ఏదైనా సరే వాళ్ళు ఈ ఎక్స్క్లూజివ్ చాట్ రూమ్ ఇన్ టెలిగ్రామ్ ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అక్కడ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కనుక ఒకసారి చూసుకుంటే ఈ టెస్ట్ సిరీస్లో మనకి మొత్తం 12 టెస్టులు ఉంటాయి. అండ్ ఒక్కొక్క టెస్ట్కి 150 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. సో మొత్తం మీద ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికల్లా మనం దాదాపు ఒక 1800 క్వశ్చన్లు అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఈ 1800 క్వశ్చన్స్కి మనకి ఫుల్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలో మనకి ప్రతి సబ్జెక్టు మీద ఒక 5 నుంచి 10 అవర్స్ లోపు రివిజన్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ కొనాలనుకుంటే ఆర్ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని మీరందరూ ఫిల్ చేయండి. సో పాత స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ ఈ కోర్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మన యాప్లో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఎలాగో మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కాబట్టి ఆ గూగుల్ ఫామ్ నుంచి కూడా మనం మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్? వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యం కింద పనిచేసే ఓటీటీ వేదికను అయినటువంటి సి స్పేస్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఓన్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్. ఎవరండి ఈ సి స్పేస్ అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ను స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే కేరళ. మరి ఈ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్ మార్చి 7వ తారీఖున తిరువనంతపురంలో ఈ యొక్క ప్లాట్ఫామ్ అయినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి సి స్పేస్ను ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి భారతదేశంలోకే మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలో ప్రారంభమైనటువంటి ఓటీటీ వేదిక సి స్పేస్ను మన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్ మార్చి 7 తిరువనంతపురంలో ప్రారంభించడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద 32nd మెంబర్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్? నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో 32వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏది? కొసోవో, జార్జియా, బెలారస్, స్వీడన్. మరి ఈ యొక్క నాటోలో 32వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏదయ్యా అంటే స్వీడన్. స్వీడను 32వ సభ్య దేశంగా చేరింది. ఎప్పుడు చేరిందండి? 2024 మార్చి 7న ఈ యొక్క స్వీడన్ నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది. అసలు నాటో ఎప్పుడు ఏర్పడిందండి? నాటో అనేది 1949 ఏప్రిల్ 4న ఏర్పడింది. సో 1949 ఏప్రిల్ 4న నాటో ఏర్పడింది. అయితే నాటోలో ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 32వ సభ్య దేశం స్వీడను. మరి 31వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏదయ్యా అంటే ఫిన్లాండ్. మరి ఈ యొక్క నాటోకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? బెల్జియం రాజైనటువంటి బ్రసెల్స్లో ఉంది.
సో బ్రెజిల్ రాజధాని బ్రసెల్స్లో ఈ నాటో ప్రధాన కార్యాలయం ఉంది. సో ఈ విధంగా నాటోకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి అడగడానికి అవకాశం ఉండిద్ది. అంటే 32వ దేశంగా మాత్రం స్వీడన్ చేరింది, కానీ అసలు నాటో అనగానే అసలు నాటో అంటే ఏంటి, ఎప్పుడు ఏర్పడింది, దాని రాజధాని ఎక్కడుంది, అదేవిధంగా 31వ దేశం అంటే దీనికి ముందు ఉన్న దేశాలేంటి, మొదలైన అంశాలన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ Dharmendra Pradhan launched the iHub Foundation at which of the following IIMs in the country March 2024? చూడండి, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2024 మార్చిలో దేశంలోని ఈ క్రింది ఏ ఐఐఎంలో ఐహబ్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఐహబ్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఆల్రెడీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు, మార్చిలో అంటున్నారు, ఐహబ్ ఫౌండేషన్ అంటున్నారు. ఐఐఎం, ఏ ఐఐఎంలో దీన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది లేదా ప్రారంభించడం జరిగింది. ఐఐఎం ఇండోర్, ఐఐఎం సంబల్పూర్, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తా. మరి ఎక్కడ ఏ ఐఐఎంలో ఐహబ్ ఫౌండేషన్ను మన కేంద్ర విద్యా మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు మార్చి 1వ తారీఖు ప్రారంభించడం జరిగిందంటే ఐఐఎం సంబల్పూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద 16th session of the Conference of Parties, COP, Conference of Parties of the United Nations Convention to Combat Desertification, UNCCD, United Nations Convention to Combat Desertification, UNCCD యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 16వ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తోంది? ఏ దేశం అంటే ఇప్పుడు జరుగుతుంది, అది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది. మరి ఏ దేశం అండి? మనకి సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16వ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుందయ్యా అంటే సౌదీ అరేబియా నిర్వహిస్తుంది. సౌదీ అరేబియాలోని రియాద్లో ప్రస్తుతం ఇది జరుగుతుంది. రియాద్లో ఎప్పుడేం జరుగుతుందండి? డిసెంబర్ 2 నుండి మనకి 13వ తారీఖు వరకు ఈ సెషన్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే సెషను 16వ సెషను మనకి సౌదీ అరేబియాలోని రియాద్లో డిసెంబర్ 2 నుంచి 13 వరకు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who was recognized as the best footballer by the All India Football Federation for the year 2023-24 in July 2024? ఏమండి, 2023-24 సంవత్సరానికి గాను అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ అందించే అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడుగా 2024 జూలైలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరు, లేదా ఎవరికి అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడు అవార్డు ప్రదానం చేయడం జరిగింది? ఎవరు చేశారండి? అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్. ఎవరండి? సునీల్ ఛేత్రి, లాల్జియా వాలా చంగ్దే, అదేవిధంగా సుమిత్ నాగల్, అదేవిధంగా గురుప్రీత్ సింగ్ సంధు. వీరిలో బెస్ట్ ఫుట్బాలర్, అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడిగా 2023-24 సంవత్సరానికి గాను మనకి మిజోరాం రాష్ట్రానికి చెందినటువంటి లాలియన్జువాలా చంగ్దేకి ఈ యొక్క బెస్ట్ ఫుట్బాలర్ అవార్డు రావడం జరిగింది 2023-24 సంవత్సరానికి సంబంధించి. మరి ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే మిజోరాం రాష్ట్రానికి చెందినవాడు, మిజోరాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యునైటెడ్ నేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ డే every year as International Moon Day to commemorate the date of the first human landing on the moon by Apollo 2 mission. What day is it? చూడండి, అపోలో 2 మిషన్ ద్వారా చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా మానవులు దిగినటువంటి తేదీని గుర్తింపుగా ప్రతి ఏటా అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంగా, ఇంటర్నేషనల్ మూన్ డేగా ఐక్యరాజ్య సమితి ఒక దినోత్సవాన్ని ప్రకటించింది. అది ఏ రోజు? అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవం. ఎందుకని? ఒక రోజులో ఈ క్రింది ఒక రోజులో చంద్రుడి పైన మొట్టమొదటిగా మానవుడు కాలు పెట్టడం జరిగింది. ఇంతకీ చంద్రుడిపై మానవుడు ఎప్పుడు కాలు పెట్టాడండి? 1969లో పెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి ఇద్దరు ఈ యొక్క చంద్రుడిపై మొట్టమొదటిగా దిగడం జరిగింది 1969లో. ఈ రోజులో ఏ రోజండి? మే 3, జూలై 20, ఏప్రిల్ 22, మార్చి 23. ఎప్పుడండి? జూలై 20. సో 1969 జూలై 2న అపోలో 2 అనేటువంటి స్పేస్ షిప్ పైన
స్పేస్ షిప్ నుంచి ఈ యొక్క నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి ఇద్దరు వ్యోమగాములు చంద్రునిపై మొట్టమొదటగా దిగటం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూలై 20ని అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ పైలట్ ఇన్ ద ఇండియన్ నేవీ ఇన్ జూన్ 2024? అంటే భారత నావికాదళంలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా 2024 జూన్లో నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా నియమితులైనటువంటి వ్యక్తి. ఆకాంక్ష గోమ్స్, విశావా వందన, అనామికా బి రాజీవ్, కవిత సహాయ్. ఈ నలుగురిలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరయ్యా అంటే అనామికా బి రాజీవ్. నావికాదళానికి చెందినటువంటి సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లాంచ్డ్ ఏ డిజాస్టర్ రెస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ మే 2024 టు రిపోర్ట్ లాసెస్ డ్యూరింగ్ ద డిజాస్టర్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. విపత్తుల సమయంలో జరిగిన నష్టాల గురించి తెలియజేసేందుకు విపత్తుల రిపోర్టింగ్ సమాచార నిర్వహణ వ్యవస్థ ఒక దానిని 2024 మేలో ప్రారంభించినటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? అంటే విపత్తులు సంభవించినప్పుడు జరిగేటువంటి నష్టాన్ని అంచనా వేయటానికి విపత్తుల రిపోర్టింగ్ సమాచార నిర్వహణ వ్యవస్థను ప్రారంభించినటువంటి రాష్ట్రం లడఖ్. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సోం. ఎవరండి? మనకి అస్సోం రాష్ట్రం ఈ యొక్క డిజాస్టర్ రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి అస్సోం ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంపెనీ వాజ్ అవార్డెడ్ నవరత్న స్టేటస్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇన్ ఏప్రిల్ 2024? మరి ప్రభుత్వ రంగ సంస్థల విభాగం నుంచి 2024 ఏప్రిల్లో నవరత్న హోదా పొందిన కంపెనీ ఏది? వాస్తవానికి రత్న హోదాలు పొందేవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రోత్సాహకంగాను ఉండేందుకు గాను ఈ యొక్క రత్న హోదాలు ఇవ్వటం జరుగుతుంది. అవే మహారత్న, మినీ రత్న, అదేవిధంగా ఈ యొక్క మినీ రత్న 1, మినీ రత్న 2 అనేటువంటి హోదాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే 2024 ఏప్రిల్లో మన ప్రభుత్వ రంగ సంస్థ ఒకటైనటువంటి దానికి నవరత్న హోదా వచ్చింది. అందులో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్, నేషనల్ బైసికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా NEPA లిమిటెడ్. ఈ నాలుగింట్లో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు నవరత్న హోదా అనేది రావడం జరిగింది 2024 ఏప్రిల్లో అంటే మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, NFL అంటాం కదా, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కు నవరత్న హోదా రావడం జరిగింది 2024 ఏప్రిల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యూ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ April 2024 at the Tail Valley Wildlife Sanctuary in Arunachal Pradesh? అరుణాచల్ ప్రదేశ్లోని టెల్ లోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 2024 ఏప్రిల్లో కనుగొన్న కొత్త జీవజాతి కింది వాటిలో ఏది అన్నాడు. ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి టెల్ లోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, టెయిల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాము, లేదా తెలుగులో టెయిల్ లోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. టెయిల్ వ్యాలీ అని కూడా, లోయ అనకూడదు, యాజ్ ఇట్ ఈస్గా పేరు కాబట్టి దాన్ని కూడా అదే పదంలో పిలవాలి, టెయిల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఈ టెయిల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కొత్తగా కనుక్కున్నటువంటి జీవజాతి ఏదయ్యా అంటే, ఒకటి నెఫ్టిన్ ఫిలైరా, సెకండ్ వన్ బ్రూ స్తోవా ఇస్రో, థర్డ్ వన్ మెలానోక్లామిన్ ద్రౌపది, అండ్ ఫోర్త్ వన్ స్పెరోథెకా వర్షాభూ. ఈ నాలుగింట్లో ఈ యొక్క కొత్తగా కనుక్కున్న జీవి ఏంటయ్యా అంటే నెఫ్టిన్ ఫిలైరా. వాస్తవానికి ఈ నెఫ్టిన్ ఫిలైరా అనేది సీతాకోక జాతికి చెందినటువంటి అలాంటి జాతికి చెందినటువంటి ఒక జీవిని కనుగొనడం జరిగింది. అంటే ఈ యొక్క టెయిల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ యొక్క పరిశోధకులు కొత్త జీవిని కనుగొనడం జరిగింది. ఆ జీవి పేరే నెఫ్టిన్ ఫిలైరా. ఇది సీతాకోక జిలుక జాతికి చెందినటువంటి ఒక జీవి. మరి దీనిని మరొక పేరుతో పిలుస్తారు. ఏంటయ్యా అంటే దీనిని లాంగ్ స్ట్రీక్
సైలర్ అని కూడా పిలుస్తారు. లాంగ్ స్ట్రీక్ సైలర్ అంటే నెఫ్టిన్ ఫిలైరా లేదా లాంగ్ స్ట్రీక్ సైలర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సీతాకోక చిలుక జాతికి చెందినటువంటి జీవి. దీనిని కనుగొనడం జరిగింది టైల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడుందయ్యా అంటే ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ.